హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. విలేజ్లో బోనాల్ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్లో పరకాలకైతే వెళ్తాను. మా ఫ్రెండ్స్ పాప ఫస్ట్ బర్త్డే వీడియో షేర్ చేస్తా అని చెప్పిన కదా, ఇంకా 1 వీక్ మాత్రమే టైం ఉంది బర్త్డేకి. కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుదాం అన్నట్టుగా పరకాలకైతే వచ్చేసినాము. యాక్చువల్గా బిఫోర్ మాకు హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదనమాట. వైరల్ ఫీవర్స్ వచ్చి ఉండే, వస్తుంటే వర్షం పడి మిర్చి బజ్జీలు వేస్తాలు తినాలనిపించింది. కానీ వద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకుందామని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చేసుకొని తినేసినాము. ఇంకొక 1 వీక్ మాత్రమే టైం ఉంది కదా ఫ్రెండ్స్ బర్త్డే, అందుకోసమని షాపింగ్ చేసేద్దామని ఇంకా స్టార్ట్ అయినాము. అసలు మార్నింగ్ వరకు నార్మల్గానే ఉండే డే, కానీ కొంచెం 11 o'clock అట్లా అయ్యేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ప్రిన్స్ని తీసుకెళ్తే మళ్ళీ సిక్ అయితే ప్రాబ్లం అవుతుంది అని ప్రిన్స్ని ఇంటి దగ్గరనే ఉంచి షాపింగ్ అయితే వచ్చేసినాము. నాకైతే చాలా డల్గా అనిపించింది ఫస్ట్ కాసేపటి దాకా, ఇంకా తర్వాత నార్మల్ అయిపోయినా. అంటే ఏం చూసినా కూడా నచ్చట్లేదు. చీరల విషయంలో అయితే నాకు చాలా టఫ్ అయింది అసలు. పిల్లలకి రాని డౌట్స్ ఇంకేమన్నా ఉంటాయా? ప్రతిదీ వాళ్ళకి డౌటే. మళ్ళీ దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, లేదంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటారనమాట. నార్మల్గా మనం నెంబర్స్ వేసేటప్పుడు ఎన్ఓ అని పెట్టి పక్కన 1 2 3 అట్లా వేస్తాం కదా, అక్కడ సంథింగ్ పక్కన కౌంటర్ నెంబరో ఏదో సంథింగ్ ఉన్నట్టున్నది, నెంబర్ 1 అని. అయితే వన్ డౌట్ ఏంటంటే, ఓఎన్ఈ అయితే 1 అవుతుంది కదా, ఎన్ఓ అయితే కూడా 1 ఎందుకు అయింది, అట్లా అవుతుందా అని అడుగుతున్నాడు అనమాట. చాలా లేట్గా మాట్లాడతాడు. ఇంకా అది మీకు అర్థమవుతుందో లేదో అని ఇంకా నేను ఓన్ వాయిస్ ఇస్తాను ఇక్కడ. నార్మల్గా అయితే సెలెక్షన్ చాలా ఈజీగా చేసేసుకుంటాను నేనైతే, కానీ ఆ రోజు చాలా క్రిటికల్గా అనిపించింది. అంత ఈజీగా ఏది నచ్చట్లేదు. అంటే ఫంక్షన్ హడావిడి మనది కాబట్టి ఇదైతే బాగుంటుందా, అదైతే బాగుంటుందా, ఎట్లయితే బాగుంటుంది, కలర్ కాంబినేషన్ అది ఇదని అతిగా ఆలోచిస్తా ఉన్నా. ఇంకా ఇదంతా కాదు, ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వద్ది, మనం చాలా లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించుకొని నా శారీ సెక్షన్ అనేది అలా పెండింగ్లో పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రిన్సీ సెక్షన్కి అయితే వచ్చేసి, ప్రిన్సీ బర్త్డే కాబట్టి కొంచెం ఏమంటారు పార్టీ వేర్ టైప్లో ఉండాలి. అట్లా ఉంటే కొంచెం బార్బీ డాల్ లాగా మంచిగా క్యూట్గా కనిపిస్తారు కదా చిన్నపిల్లలు. అందుకోసమని ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కోసం సెర్చ్ చేస్తాను. అందులో నాకు నచ్చిన వాటిని ఇక్కడ టేబుల్ పైన పెట్టేసిన అనమాట. దీనిపైన బాగా డౌట్ ఉంది, నాకు నచ్చింది కానీ కలర్ ఓకేనా, కనిపిస్తుందా లేదా, ఫ్రెండ్స్కి అది సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాము. ఈ పక్కన మెరూన్ కలర్ అదే రెడ్ కలర్ ఉంది కదా, అందులో ఒక మోడల్ నచ్చింది, ఒక మోడల్ నచ్చలేదు. సో ఫస్ట్ అయితే ఈ సైజెస్ చెక్ చేసుకోవడానికి నేను ఒక కాటన్ ఫ్రాక్ అయితే తీసుకెళ్ళిన. సో దాన్ని బట్టి నేనైతే ఫ్రాక్స్ అయితే సెలెక్షన్ కంప్లీట్ అయింది. ఏం సెలెక్ట్ చేసుకున్నా ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో మీరే చూస్తారు కదా. నెక్స్ట్ అహాన్ సెక్షన్కి వచ్చేసి వాడికి ఇట్లా షేర్వానీ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే, అంటే వీళ్ళు ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ సేమ్ ఉండేలాగా చూద్దామని అనుకున్నాం అనమాట. నాది ప్రిన్స్ ఇది సేమ్, ప్లస్ అహాన్ది వాళ్ళ నాన్నది సేమ్ ఉండేలాగా చూద్దామని డిసైడ్ అయినాము. అంటే ఇప్పటివరకు ఇంకా డిసైడ్ అవ్వలేదు, తర్వాత డిసైడ్ అయినాము. అహాన్కి ఇది మంచిగా సెట్ అయింది. వాడిని కూడా అడిగిన నచ్చిందా నాన్న అంటే ఓకే మమ్మీ నచ్చిందని చెప్పిండు. వాడికి నచ్చకుంటే ఇంకా అస్సలే వేసుకోడు. అందుకోసమని ఒకటికి 2 సార్లు అడిగి మరి ఇంకా ఫైనల్ చేసేసినాం ఈ డ్రెస్ని అయితే. మేము ఏదైతే భయపడి ప్రిన్స్ని తీసుకోలేదో అదే జరిగింది ఆఖరికి. ప్రిన్స్కి కొంచెం ఫీవరిష్గా ఉందా, సారీ ప్రిన్సీ అంటున్నా, అహాన్కి ఫీవర్ వచ్చేసింది ఆల్రెడీ. ఏసీ ఉండేసరికి ఆ వెదర్ అంతా కూల్ అవుతుంది కదా, సో అట్లా వాడికి బాగా ఫీవర్ వచ్చింది. వెళ్ళి సిరప్ వేసుకొని తొందరగా మనం షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలని అయితే డిసైడ్ అయినాము. ఇంకా ఆ షేర్వాణి పైకి సెట్ అయ్యేలాగా ఏదైనా వేరే షూ చూద్దామని మేము చూస్తుంటే ఆహానేమో ఈ కలర్ కావాలని అన్నాడు, కానీ ఆ కలర్ వాడికి సెట్ రావట్లేదు అనమాట సైజు. ఇంకా మిగతాది ఇక్కడ ఇది చూపించిండు వాళ్ళ నాన్న, ఇది బాగుంటుంది దానిపైన ఆ డ్రెస్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది అని అంటే అది కూడా కొంచెం సైజ్ ప్రాబ్లం ఉంది. అంటే ఉంటే చిన్నగా ఉన్నాయి, లేదంటే పెద్దగా ఉన్నాయి. ఇదంతా కాదు, ఇంకా మనం బయట మళ్ళీ తీసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అని అంటే ఫుట్వేర్ సెక్షన్ అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఆయన సెక్షన్కి అయితే వెళ్ళిపోయినాము. యాక్చువల్గా ఈ షాపింగ్ అంతా మేము ఎప్పుడూ చేయాలి. వాస్తవంగా మేము ప్రిన్సీ ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ చేయించుకుందాం అనుకున్నాము, కానీ అప్పుడు వరుసగా మేము అంతా ఫుల్గా సిక్ అయినాము. ఒకరి తర్వాత ఒకరు, ఇల్లు మొత్తం సిక్ అయ్యే ఉన్నదనమాట. పేషెంట్ల లాగా బెడ్ల మీద పడుకొనే ఉన్నాం వరుసగా కొన్ని రోజుల వరకు. ఇంకా అప్పుడు ఇంకా మాకు సెట్ అవ్వక ఇంకా షూట్ కూడా వద్దనిపించి ఇంకా వదిలేసినాము. పిల్లలు ఇద్దరికైతే ఫైనల్ అయిపోయింది, ఇంకా నాది ఆయనది ఫైనల్ చేయాలి. నాకు పెండింగ్లో అలా పక్కన పెట్టేసిన అనమాట. ఇంకా ఈయన డ్రెస్ సెలెక్షన్కి వచ్చేస్తే ఇది నాకు ఓకే అనిపించింది, కానీ ఏంటంటే ఆయనకు కంఫర్ట్ లేదని అన్నాడు అనమాట షోల్డర్ దగ్గర. సరే ఇంకా చూద్దాంలే అని మోడల్స్ అడిగితే మేము చెప్పిన ప్రైస్లో అయితే ఈ 4-5 కలర్స్ మాత్రమే చూపించాలన్నమాట. ఇంకా అంత మంచిగా అనిపించలేదు, మాకు మ్యాచ్ అయ్యేలాగలేదు. మేము ఇక్కడ వేసుకున్న ప్లాన్ ఏంటంటే
ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో వేసుకుందాం అనుకున్నాం. వాళ్ళిద్దరివి సేమ్, మా ఇద్దరివి సేమ్ ఉండేలాగా. సో ఇంకా మాకు కావాల్సిన కలర్ అక్కడ దొరకలేదు. ఒకటి కనిపించింది కానీ అది కంఫర్ట్ లేదని ఇంకా వదిలేసినాం. ఆయనే ప్లాన్ చెప్పిండు. మళ్ళీ ఆయన ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ కలర్ కాంబినేషన్ దొరకడం కోసం ఎన్ని షాప్స్ తిరగాలి, ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఏదో ఒక డ్రెస్ తీసుకుంటా అని ఫస్ట్ అన్నాడు. మళ్ళీ తర్వాత ఆయన రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, ఇట్లాంటి అకేషన్స్కి వేసుకుంటాం కదా, ఇదే మోడల్ తీసుకుంటాలే అని మళ్ళీ సైలెంట్ అయిపోయింది అనమాట. నాది ఇంకా ఆహాంది, ప్రిన్స్ ఇది ముగ్గురి అయితే ఓకే అయిపోయినాయి. ఇంకా ఆయన డ్రెస్ అయితే పెండింగ్లో ఉంది. బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం అనమాట. బయటకు వచ్చేసేసరికి ఫుల్ వర్షం పడి తక్కువైంది, కానీ చీకటి కూడా పడిపోయింది అనమాట. అసలు షాపింగ్ చేయాలంటే ఆయనకి ఇంట్రెస్టే లేదు. నేను మళ్ళీ ఏదైనా 2 days తర్వాత 1 day తర్వాత వచ్చి తీసుకుంటాలే, రేపు బర్త్డే అన్నప్పుడైనా తీసుకోవచ్చు, నాకేమన్నా స్టిచ్చింగ్ అట్లాంటిది ఏమి ఉండదు కదా అని చెప్తున్నాడు అనమాట. కానీ తీరా టైంకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో ఒకటి హడావిడిలో తీసుకుంటూ ఉంటుంది. లేదు ఇప్పుడే తీసుకో, మనం నిదానంగానే వెళ్దామని నేను ఆ కవర్స్, ఆ బ్యాగ్స్, ఆ క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసి మనకి ఇప్పుడు ఫంక్షన్కి యూజ్ అవుతాయి అని చూపిస్తానమాట నేను. అంటే మనం సామాన్లు అటు ఇటు క్యారీ చేసేయడానికి అవసరం ఉంటాయి కదా. సో అది నెక్స్ట్ అయితే హన్మకొండ చౌరస్తాలో ఉన్న కాసం ఫ్యాషన్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతుంది షాపింగ్ చెప్పాలంటే. మేమైతే అసలు ఎక్కువ టైం తీసుకోము. ఇక్కడ ఆహాన్కి, ప్రిన్స్కి, నాకు కూడా చాలాసార్లు తీసుకున్నాము. కానీ ఇక్కడికి వస్తే మనం ఫేస్ చేయాల్సింది ఒక్కటే ఒక ప్రాబ్లము, అస్సలు పార్కింగ్ ఉండదు అనమాట. చాలా కష్టమవుతుంది. ఇంకా మాకు లక్కీగా అయితే ఇక్కడ ఒక డ్రెస్ మాకోసమే రెడీ చేసి పెట్టిల్లు అనుకుంటా, అలా వెళ్ళి ఇలా తీసుకొని వచ్చేసినాము. చాలా సింపుల్గా అయిపోయింది. మాకు మంచి కాంబినేషన్లో అయితే డ్రెస్ దొరికింది. ఇంకా పరకాలకి వెళ్ళిపోయి నెక్స్ట్ బొల్లికుంటకి ఫంక్షన్ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అందుకోసమని వెళ్తూ ఉంటే దారిలో హన్మకొండలో మేము బ్లౌజు మగ్గం వర్క్ కోసం అయితే ఇస్తున్నాము. మగ్గం వర్క్ వేసి వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారనమాట. ఫైనల్లీ నేను సెలెక్ట్ చేసుకున్న శారీ అయితే ఇదనమాట. నేను బిఫోర్ అంటే శ్రీమంతం చేసుకున్న కొన్ని ఫంక్షన్స్ ఏమైనా అకేషన్స్ ఉన్నా కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టే ప్రిఫర్ చేసేది శారీస్. కానీ ఎందుకు ఈ బర్త్డేకు నేను అంతగా అనుకోలేదన్నమాట. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే శారీకి ఒక 3000 పెట్టినాం అనుకో, మళ్ళీ బ్లౌజ్కి ఒక 2000, స్టిచ్చింగ్ ఒక 500 అట్లా ఎక్కువ అయిపోతుంది. కొంచెం సింపుల్గా కొంచెం మంచి లుక్ వచ్చేలాగా శారీ సెలెక్ట్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవాలనుకున్నా. ఫైనలీ నేను అనుకున్నట్టుగా జరిగిపోయింది. శారీ అయితే ఇదన్నమాట. మీకు నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను బ్లౌజ్ సెలెక్షన్ కూడా ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా, అంటే వర్క్ చేయడానికి. అవుట్పుట్ ఎట్లా వస్తుందో కూడా మీకు చూపిస్తా, మీరు కావాలని అంటే. చాలా బాగా వచ్చింది. అసలు నాకు కొంచెం డౌట్ ఉండే, నేను పరకల్లో చేసుకున్నా ఇంతవరకు ఏదైనా మగ్గం వరకు, ఫస్ట్ టైం హన్మకొండలో ఇస్తానమాట. ఎట్లా చేస్తారో ఏమో వాళ్ళు, మనకు అసలు తెలియదు కదా అని అనుకున్నా. చాలా బాగా వచ్చింది అండ్ రీజనబుల్ ప్రైస్లో చేసిళ్ళు. మనకైతే బర్త్డేకి బిఫోరే కృష్ణాష్టమి వచ్చింది. నేనేం ఐటమ్స్ తీసుకెళ్ళలేదు గెటప్కి సంబంధించినవి. వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో అని అనుకున్నా, అంటే ఫీవరిష్ ఉండే కదా. వాళ్ళ చెల్లెలు గెటప్ వేసుకునేసరికి వాడు కూడా వేసుకున్నాడు. వాళ్ళ నాన్న వచ్చే వరకు తీయకుండా చూపించడానికి అట్లనే ఉన్నాడు అనమాట. ఇప్పటిదాకా మంచిగా పిల్లలతో ముచ్చట్లు పెడతాను మా మామయ్య అయితే. నిన్న వీడియోలో చెప్పిన కదా అదే ప్లేస్లో ఎక్కువ కూర్చుంటాడని, అంటే టీవీ చూస్తుంటాడు ఆ ప్లేస్లో ఉండి. మా మామయ్య బ్రతికున్నప్పుడు పిల్లలతో ఇంకా మాతో ఫ్యామిలీ మేమందరం కలిసి తిరుపతికి వెళ్ళినాం. ఇంకా కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి మూమెంట్స్ నేను అన్నీ షూట్ చేసిన, అంటే మీతో షేర్ చేసుకుందామనే. కానీ అప్పుడు నేను చేయలేకపోయినా. అప్పుడప్పుడు ఈ గ్యాలరీ అంతా చెక్ చేస్తా అంటే అనిపించేది, అప్పుడే నేను ఎందుకు షేర్ చేయలేదని. ఇంకా ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే ఇప్పటికైనా షేర్ చేద్దాం. ఈ మెమరీస్ అని చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, మనం తిరిగి ఇవ్వలేని క్షణాలు. మా ఫ్యామిలీకి, మా మామయ్యతో మేము మళ్ళీ అన్ని మూమెంట్స్ అని మళ్ళీ మాకు తిరిగి రావు కదా. ప్లాట్ఫామ్ కూడా ఒక రకమైన గ్యాలరీ అనమాట. మనం కొన్ని రోజుల తర్వాత అన్నీ చూసుకోవచ్చు. మనం మనుషులం కాబట్టి కొన్ని రోజుల తర్వాత కొన్ని మర్చిపోతాం. ఇట్లాంటివి చూసినప్పుడు మనకు ఆ క్షణాలన్నీ మళ్ళీ తిరిగి గుర్తొస్తాయి. ఇంత లేట్ అయినా ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే అదే రీజన్ అనమాట. నెక్స్ట్ ఇంకా బర్త్డే పార్టీలో ఇంకా మా మావయ్య మంచిగా కనిపిస్తాడు. సో మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.